ప్రదేశ్ క్యాపిటల్ లక్నోలోని ఓ భవనంలో జరిగిన అగ్ని ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ భవన నిర్మాణానికి సంబంధించి చట్టపరమైన నిబంధనలు పాటించలేదు అనే ఆరోపణలున్నాయి. అధికారులు గతంలోనే కూల్చివేత ఆదేశాలు ఇచ్చినట్టుగా రికార్డ్స్ ని బట్టి తెలుస్తోంది. 2016లోనే లక్నో డెవలప్మెంట్ అథారిటీ ఈ భవనంపై చర్యలు చేపట్టింది. ఆ ఏడాది మేలో కూల్చివేతకు నోటీసులు కూడా ఇచ్చింది. సరైన విచారణ జరపకుండా నోటీసు ఇచ్చారని, ప్రణాళికకు అనుగుణంగానే నిర్మాణం జరిగిందని అప్పటి యాజమాన్యం ప్రభుత్వ ఉత్తర్వును సవాల్ చేసింది. దీంతో 2 నెలల్లో కూల్చివేత ఉత్తర్వులు రద్దయ్యాయి. 1980 నుంచి ఈ స్థలం పలువురి చేతులు మారుతూ వచ్చిందని అధికారులు గుర్తించారు. 15 మంది మృతితో ప్రభుత్వం అయితే యాక్షన్ తీసుకుంది. భవన యజమానులు సహా 4గురిని అరెస్ట్ చేయగా మరో 4 అధికారులను సస్పెండ్ చేశారు. అయితే ఈ సమస్యకు అరెస్టులు, సస్పెన్షన్లు సమాధానం కానే కాదు. మృతుల కుటుంబాల బాధను ఇవి ఓదార్చలేవు. భవన యజమానులు భద్రతా ప్రమాణాలు వైఫల్యాలపై అనేక ప్రశ్నలను ఈ ఘటన లేవనెత్తుతోంది. ఇక ఈ భవనానికి ఎమర్జెన్సీ ఎగ్జిట్ వే ఎందుకు లేదు అన్నది ప్రధాన ప్రశ్న. బిల్డింగ్ మొత్తం పొగ మంటలు వ్యాపిస్తుండగా పైకప్పుకు వెళ్లే మార్గం మూసుకుపోయింది. దీంతో బిల్డింగ్ లో ఉన్నవారు ఎటూ పోలేక ఊపిరి ఆడక ప్రాణాలు విడిచారు. అదే ఎమర్జెన్సీ మార్గం ఉంటే మృతుల్లో కొందరి ప్రాణాలైనా మిగిలేవి. బిల్డింగ్ ప్రధాన ప్రవేశ మార్గంలోనూ సమస్యలు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. ఫింగర్ ప్రింట్ ద్వారా ఎంట్రీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అయితే అది ప్రమాద సమయంలో ఆటోమేటిక్ లాక్ జామ్ అయింది. దీంతో బిల్డింగ్ లో చిక్కుకున్న వారు బయటకు వెళ్లలేక లోపలే ఉండిపోయారు. సాధారణంగా ఏ నివాస భవనానికైనా ఒకే ఎగ్జిట్ వే ఉంటుంది. కానీ ఒక ప్రాంగణాన్ని వాణిజ్య స్థలంగా మార్చినప్పుడు ఆ ఇరుకైన ప్రదేశంలో జనసంచారం పెరిగే కొద్దీ యజమానులు అత్యవసర దారిని ఏర్పాటు చేయాలి. కానీ ఈ బిల్డింగ్ యజమాని అది ఏర్పాటు చేయకపోవడంతో ప్రాణ నష్టం ఎక్కువగా జరిగినట్టు తెలుస్తోంది. ఈ భవనంలో ఫైర్ సేఫ్టీ నిబంధనలు కూడా పూర్తిగా విస్మరించినట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన భవనంలో కేవలం 3 అంతస్తులు మాత్రమే ఉన్నాయి. అయితే ఇది ఫైర్ సేఫ్టీ పర్మిషన్స్ తీసుకునే పరిధిలోకి రాదని సమాచారం. 5 అంకంటే ఎక్కువ అంతస్తులు ఉన్న భవనాలకు అగ్నిమాపక ఎన్ఓసీ అవసరమని తెలుస్తోంది. అయితే 15 మీటర్ల కంటే ఎత్తైన ఏ భవనానికైనా ఫైర్ ఎన్ఓసీ తప్పనిసరి. ప్రమాదం జరిగిన భవనం తక్కువ ఎత్తులో ఉన్నందున ఫైర్ ఎన్ఓసీ తనిఖీ తప్పనిసరి కాదు. కానీ అక్కడ వాణిజ్య కార్యకలాపాలు కొనసాగుతున్నందున ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాల్సిందేనంటూ అధికారులు చెబుతున్నారు. ఇక ప్రమాదం జరిగిన భవనానికి వాస్తవంగా నివాస బిల్డింగ్ గా ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకున్నట్టుగా అధికారులు చెబుతున్నారు. లక్నో డెవలప్మెంట్ అథారిటీ రికార్డులు, లక్నో మున్సిపల్ కార్పొరేషన్ హౌస్ ట్యాక్స్ ప్రకారం ఈ బిల్డింగ్ వాణిజ్య సంస్థగా కాకుండా ఒక ఇల్లుగాని చూపిస్తోంది. వీరేంద్ర ప్రసాద్ శుక్లా, సురేంద్ర శుక్లా, ధీరేంద్ర శుక్లా అనే బ్రదర్స్ కు చెందిన ఆస్తిగా నివాస వినియోగానికి అనుమతి పొందినప్పటికీ వాణిజ్య సముదాయంగా మార్చారంటూ దర్యాప్తులో తేలింది. 2014లోనే దీన్ని వాణిజ్య సముదాయంగా మార్చినట్టు అధికారులు చెబుతున్నారు. దీనికి ఎవరు అనుమతి ఇచ్చారన్నది బిగ్ క్వశ్చన్ గా మారింది. అనధికారికంగా వాణిజ్య సముదాయంగా వినియోగిస్తున్న అధికారులు ఈ బిల్డింగ్ ను పట్టించుకోలేదని తెలుస్తోంది. ఆగస్టు 20, 2014న నివాస యోగ్యం కోసం భవనానికి ఆమోదం లభించింది. అయితే ఆ ప్రాంగణంలో అనధికార నిర్మాణం జరుగుతోందని ఆరోపిస్తూ 2016లో అధికారులు విచారణ ప్రారంభించారు. మే 10, 2016న కూల్చివేత ఉత్తర్వులు కూడా జారీ చేశారు. యజమానులకు విచారణకు అవకాశం ఇవ్వలేదని, ఆమోదింపబడ్డ భవన ప్రణాళికకు అనుగుణంగానే నిర్మాణం జరుగుతోందని వారు వాదించారు. దీంతో జూలై 5, 2016న కూల్చివేత ఉత్తర్వును రద్దు చేశారు. ఇక కాగితాల మీద నివాస భవనంగా ఉన్నప్పటికీ దానిని వాణిజ్య కేంద్రంగా వాడుతున్నందువల్ల భద్రతా ప్రమాణాలను తనిఖీ చేయడానికి అధికారులు ఆ భవనాన్ని ఎప్పుడైనా సందర్శించారా అంటే లేదు అనే సమాధానం వినిపిస్తోంది. భవన వాణిజ్య వినియోగాన్ని ప్రశ్నించేందుకు అధికారిక పర్యటనలు జరగలేదు. అధికారులచే ఎటువంటి ప్రశ్నలు ఎదుర్కోకుండా శుక్లా సోదరులు అందరి కళ్ల ముందే నిర్భయంగా తమ వ్యాపారాన్ని నడిపారు. మరి దీనికి బాధ్యత ఎవరిది?